ఇది యాక్చువల్గా ఒక కీలక దశలో ఉంది పరకామణి వ్యవహారం. ఇంకా మాట్లాడితే పట్టాభి గారు మీడియాతో మాట్లాడుతూ ఆయన రెండవసారి ఈ నెల 6వ తారీఖు మొదటిసారి ఈ సిఐడి విచారణ ముందు హాజరయ్యారు పరకామణి కేసు విషయంలో. ఈయన అలాగే రవికుమార్ ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు. రవికుమార్ ఏమో దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి, అతని మీద ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఈ అప్పట్లో విజిలెన్స్లో పనిచేసినటువంటి సతీష్ కుమార్. ఈయన రెండోసారి ఈరోజు ఈ సిఐడి సిట్ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితుల్లో ఈ రకంగా రైల్వే ట్రాక్పై పడి ఉండటం. ఆయన ప్రస్తుతం రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారట. మరి ఆ ట్రాక్ మీద పడి ఉండటం, మరి ఉద్యోగం చేసిన తర్వాత టైం తర్వాత, లేకపోతే ఉద్యోగ విధుల్లో ఉండగానా, లేకపోతే అయిపోయి ఇంటికి వెళుతుండగానా, లేకపోతే ఏంటనేది తెలియదు. మొత్తానికి అయితే ఆయన రిలేటెడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ రైల్వే ట్రాక్ మీదే చనిపోయి ఉండటం, అలాగే అతని ముఖం మీద తీవ్రమైనటువంటి గాయాలు ఉండటం, ఇవన్నీ అనుమానంగా ఉన్నాయి ప్రస్తుతం. అయితే కొంతమంది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనేది ఒక వాదన. మరి ఇంత కోయిన్సిడెంటల్, ఆయనేమి వెరీ యంగ్ పర్సన్ లాగా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది తెలియదు. నిజంగా ఆత్మహత్య అయితే కనుక ఆత్మహత్య కూడా చేసుకోవాల్సిన పరిస్థితుల మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. అంటే ఆ రకంగా ఎవరన్నా ప్రేరేపించారా అన్న కోణంలో కూడా, లేదంటే ఎవరన్నా నిజంగానే అక్కడ ఆయన్ని హత్య చేసి అక్కడ పడేశారా అనేది. సో వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ అబ్జర్వేషన్, సురేంద్ర నాయుడు గారు? సార్ నమస్తే, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా మీ పేరు సార్? సురేష్ గారు. అందరికి కూడా నమస్కారాలు. ఇది నేనేమంటానంటే, ఫస్ట్ నా అనుమానం అంటే, ఏదైతే పరకామణిలో 2023 సంవత్సరంలో మే నెల 30వ తేదీ, అంటే ఈ రవికుమార్ అనే అతను కొన్ని సంవత్సరాలుగా పరకామణిలో పనిచేస్తూ విదేశీయ కరెన్సీని అంతా కూడా దొంగిలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఆఫీసర్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరు తెచ్చుకొని యంగ్ డైనమిక్ ఆఫీసర్గా ఉన్నటువంటి సతీష్ గారు అతను పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకున్న తర్వాత, అంటే అతను పట్టుకొని రిపోర్ట్ ఇచ్చారు, కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవరు ఈ రవికుమార్ దొంగ అనేది ఫైల్ చేశారు. అంటే 2023 మే నెల ఎఫ్ఐఆర్ కడితే 2023 సెప్టెంబర్ 9వ తేదీ, అంటే దాదాపు 4 నెలల టైంలోనే ఆ కేసును లోక్ అదాలత్లోకి తెచ్చేశారు. అంటే ఒక నిజాయితీపరుడైనటువంటి అధికారి ఈ కేసు, ఈ దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేసి దాని మీద కేసు కట్టిస్తే, అదే నిజాయితీపరుడైనటువంటి అధికారిని బెదిరించి నువ్వు ఉంటావా సస్తావా, లేకపోతే నీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు అనే విధంగా బెదిరించి, అప్పట్లో ఉన్నటువంటి బోర్డు సభ్యులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఎవరైతే రిపోర్ట్ చేసి ఆ కేసును పట్టుకున్నాడో అతని ద్వారానే విత్డ్రా చేయించడం. అంటే ఎంత వైసీపీ ప్రభుత్వంలో ఎంత గొప్ప ఘనకార్యాలు జరిగినాయనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే 4 నెలల్లోనే లోక్ అదాలత్ కేసు కొనేసి చెట్టు కింద కేసులాగా నాకున్నటువంటి ఆస్తులన్నీ కూడా నేను తిరిగి వెంకటేశ్వర స్వామికి సమర్పించేస్తాను, ఈ కేసుని రాజీ చేసుకుంటాను అంటే, దొంగతనం చేసినటువంటి దొంగనే వెంకటేశ్వర స్వామికి దాతగా చిత్రీకరించారు ఇక్కడ. ఎప్పుడైతే రవికుమార్ దొంగ ఇన్ని వందల కోట్ల రూపాయలు దొంగతనం చేశాడు అని తెలిసిందో, వెంటనే ఈ పెద్ద పెద్ద గద్దలన్నీ కూడా, అప్పట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గద్దలన్నీ కూడా కార్యాచరణలోకి దిగేసి
ఈ రవికుమార్ దొంగతనం చేసినటువంటి ఆస్తుల మీద కన్నేసి దీన్ని ఏదో ఒక విధంగా మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసుకునేసి కొంత దేవుడికి రాయిపిచ్చి మిగతా అంతా మనం సెటిల్ చేసుకున్నాము అని చెప్పి చేసిన తతంగం ఇవంతా. సురేష్ గారు, నేను ఇది మా రమేష్, మేమందరూ కూడా, మా రమేష్ కానీ పెద్దలు విశ్లేషకులు, మేము ముగ్గురు కూడా లాస్ట్ 2-3 ఛానల్లో కూడా ఈ విషయం మీద చర్చ జరిగింది. ఆ రోజు కూడా చెప్పాను నేను, అంటే నేను చెప్పేది ఏది కూడా నేను తప్పు మాట్లాడడంలే, నా కళ్ళారా చూసింది. ఏదైతే తిరుపతి నడిబొడ్డులో లీలామహల్ సెంటర్ ఉంటుందో, లీలామహల్ దగ్గర నుండి కడపకు వెళ్ళే మార్గంలో పశుపతి అపార్ట్మెంట్ అనేది ఒకటి నిర్మించారు. అంటే పశుపతి సూపర్ బజార్ అనేది ఉంటుంది, వాళ్ళు ఒక అపార్ట్మెంట్ నిర్మించారు. ఆ అపార్ట్మెంట్లో ఈ రవికుమార్ దగ్గర నుండి 6 ఫ్లాట్లు అంటే దేవుడికి రాయించేసినట్టు, అంటే 6 ఫ్లాట్లు దేవుడికి రాయించినట్టు, ఒక అటెండరు 6 ఫ్లాట్లు దేవుడికి రాసించేటువంటి అంత స్థాయికి ఎదిగాడు అంటే ఇంక దాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలందరూ కూడా దాన్ని ఎలా సంపాదించాడు ఆ డబ్బు అనేది తెలుసుకోవాలా. నేను చూపిస్తా ప్రతి ఫ్లాట్ మీద 6 ఫ్లాట్ల మీద కొత్తగా తెలుసుకునేదే ఉంది సార్. ఆయన ఒప్పుకున్నాడు, ఆయన 20 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఎవరికి దొరకకుండానో లేకపోతే కొంతమందికి తెలిసేటట్టు ఏదో మొత్తానికి ఓ పథకం ప్రకారం నేను 20 సంవత్సరాల నుంచి దొంగతనాలు చేస్తున్నానని చెప్పుకున్నాడు. ఇంక కొత్తగా కనిపెట్టేది ఏం లేదు, అంతా ఒప్పుకున్నాడు కాబట్టి చాలా పెద్ద మనసుతో క్షమించేసేసి పోన్లే పోతే పోయిందిలే, మరి దేవుడికి కప్పం కట్టేస్తే వెనక్కొచ్చే నువ్వు కట్టిందంతా ఇచ్చేస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన క్షమించకపోయినా మేము క్షమించేస్తున్నాం అని చెప్పేసే కదా లోక్ అదాలత్కి తీసుకెళ్ళింది. అంతే తప్ప అసలు ఈ 20 సంవత్సరాల్లో ఎంత దోచేశాడు అసలు లెక్క పత్రం ఏమీ లేదు. ఓ 14 కోట్లు అంట, 14 కోట్లు వర్త్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ 40-50 crores అంట, అంతా వాళ్ళే డెసిషన్. ఇక్కడ ఇంకోటి ఉంది టెక్నికల్ ఆస్పెక్ట్, ఎవడు పడితే ఆడు దాతగా మారడానికి దానం చేయడానికి కూడా కుదరదట, దానికి రూల్స్ ఉన్నాయట కదా, మీకే బాగా తెలుస్తుంది. ఆడేదైతే ఎవడైనా కానీ ఏదైనా కానీ దానం చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ జరగాలి, పత్రికలోనో దేంట్లోనో ఒక ప్రకటన వేయాలి. అది దాని మీద ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు, ఆ ఇచ్చే దానం మీద అనేది ఇవన్నీ ఉంటాయట. ఒక పక్కనేమో దొంగ సొమ్ము, ఒక పక్కనేమో దొంగ సొమ్ము అంటే ఆయన సొమ్మునే దొంగతనం తీసుకున్నాడు, దానికి వీళ్ళే లెక్క కట్టారు. ఇవన్నీ మనం చెప్తున్నది కాదు, హైకోర్టు విస్మయం వ్యక్తం చేసి ఇదెక్కడ చోద్యం, ఎవరో ఇంట్లో పర్సనల్గా దొంగతనం చేస్తే రాజీ కుదుర్చుకున్నట్లు ఇది ప్రభుత్వ సొమ్ము ఇది. కాబట్టి ఈ వ్యవస్థకు సంబంధించిన సొమ్ము దొంగతనం చేసినప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి అతను ఎంత చేశాడనేది లెక్కలు తేల్చాల్సింది పోయి ప్రైవేటు వ్యవహారంలాగా, వ్యక్తిగత వ్యవహారంలాగా లోక్ అదాలత్లో చట్టవిరుద్ధంగా రాజీ చేసుకున్నారు అనేది అసలు ఇప్పుడు హైకోర్టు ద్వారా ఇప్పుడు ఈ కేసు ఇంత తీవ్రతగా ముందుకు వెళ్ళటం కారణం కదా సార్. కాబట్టి ఏంటంటే ఆడేదో కొత్తగా అతను ఏదో అదేంటి కనిపెట్టాల్సింది, అతను మొత్తం ఒప్పేసుకున్నది చేసే కదా ఇప్పుడు వ్యవహారం అంతా దీని చుట్టూ తిరుగుతుంది. అదే సురేష్ గారు, ఇక్కడ ఏమైందంటే మామూలుగా నేను లోకల్లో ఇక్కడ పుట్టిన వ్యక్తిగా వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత జన్మించిన వ్యక్తిగా నా పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తాను. ఇక్కడ మామూలుగా ఎలా ఉంటుందంటే ఎవరైనా కూడా, అంటే మనము దర్శనానికి పోయి ఉండిలో మన ఇష్టం, ఎవడైనా దొంగ అయినా వచ్చి డబ్బు వేయచ్చు, ఎవరైనా డబ్బులు వేయచ్చు ఉండిలో వేస్తే. కానీ విరాళం వెంకటేశ్వర స్వామికి డొనేషన్ ఇచ్చేది మాత్రము ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అధికారి పర్మిషన్ తీసుకుంటే ఆ అధికారి కూడా వెరిఫై చేస్తారండి. ఇప్పుడు సురేష్ ఒక 10 కోట్లు వెంకటేశ్వర స్వామికి సమర్పించాలనుకుంటున్నాను అంటే సురేష్ బ్యాక్గ్రౌండ్ ఏంది? సురేష్ దొంగ, ఒక కంపెనీ వ్యవస్థాపకుడా, లేదా ఒక కంపెనీలో మంచి స్థాయిలో ఉన్నాడా, ఆయన ఏ విధంగా ఈ సంపాదన సంపాదించాడు అని ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అలా తప్పగా ఎవరంటే వాళ్ళు వచ్చేసి నేను 10 కోట్లు ఇస్తాను, నేను 50 కోట్లు ఇస్తాను, నేను 30 కోట్లు ఇస్తానంటే పర్మిషన్ ఇయ్యరు సార్. నాకు పూర్తిగా తెలుసు, పెద్దలకు కూడా ప్యానల్లో ఉన్నటువంటి వారికి కూడా తెలుసు. ఇతను దొంగతనం చేశాడు అని ఒప్పుకుని నిజంగా అక్కడ అటెండర్గా పనిచేస్తుంది.
చిన్న స్వామి మఠములో సహాయకుడు అంటారు వాళ్ళు. మనం అటెండ్ అంటాము, వాళ్ళ భాషలో సహాయకుడు అంటారు. ఆ సహాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి సరే వాళ్ళ దాంట్లోనే లెక్కేసుకున్నా కూడా 14 కోట్లు అంటే ఒక సహాయకుడు 14 కోట్లు సంపాదించాడు, అంత వర్త్ సంపాదించాడు అంటే అది బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుందనేది మీరు చెప్పింది. అంటే మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 14 కోట్లు అంటే ఇంకా మనం లెక్కేసుకోవాలి. ఒకటి అక్కడే అంటే ఈ కేసు అంతా టర్న్ అయింది ఎక్కడంటే అక్కడే 14 కోట్లు ఇతను దేవుడికి సమర్పించేటట్టుగా అతన్ని చిత్రీకరించి డోనర్గా ప్రొజెక్ట్ చేసి సో మనం సమర్పించేస్తే మనం కేసు రాజీ చేసుకుందాం, అంతా వీళ్ళ చేతుల్లోనే ఉండింది కదా, చేసుకుందామని చెప్పి అప్పుడున్నటువంటి గద్దలన్నీ కూడా ఒకటిగా చేరి తలా కొంచెం కొంచెం పంచుకునేసి ఇతన్ని దోషిగా పెట్టి చేసేసారు. పాపం సతీష్ వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక పాపం వాళ్ళ ఒత్తిడి వల్ల మానసికంగా ఇబ్బంది పడిపోయి నా ఫ్యామిలీ ఏమవుతుందో ఏమో అని చెప్పి అతను కేసు రాజీ చేసుకున్నాడు. ఈరోజు హైకోర్టులో ఈ విధంగా రాజీ చేసుకునే దానికి కుదరదు అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయమని చెప్పేపాటికి ఒకసారి సిఐడి ముందర అడ్మిట్ అయ్యాడు. సురేంద్ర గారు ఇవన్నీ అందరికీ తెలిసిన ఒక్క నిమిషం సురేంద్ర గారు, నా వాయిస్ వెళ్తుందా? సురేంద్ర గారు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మేము అనేక డిబేట్లో మాట్లాడుకుంది. ఈరోజు జరిగినటువంటి ఇతని మరి ఆత్మహత్య తెలియదు, మొత్తానికి ఆయన మరణం ఈ కేసును తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనే కీలకమైనటువంటి వ్యక్తి. మరి ఇతనే లేకపోతే రేపు December 2 కల్లా డెడ్ లైన్ ఇచ్చింది ఒక సీల్డ్ కవర్లో దీని నివేదిక. ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో ధర్మారెడ్డిని వరుసగా 2-3 రోజులు విచారించిన క్రమంలో, అనేక మంది అప్పటి బోర్డు మెంబర్లను విచారించిన క్రమంలో, రవికుమార్ని విచారించిన క్రమంలో ఎవరైతే దొంగగా దొరికాడో మరి పట్టించినటువంటి ఇతను ఒకసారి అటెండ్ అయ్యి ఈరోజు అటెండ్ అవ్వాల్సినటువంటి ఒక కీలక సమయంలో మరి పెద్దవాళ్ళు యొక్క పాత్ర దీంట్లో వస్తుందని చెప్పేసి మరి ఆ రకంగా వాంటెడ్గా చంపేశారని భావిస్తున్నారు మీరు, లేదంటే నిజంగానే అది ఆత్మహత్య అనుకోవాలా? 200% దీనిలో పెద్దల హస్తము. అప్పటి ఉన్నట్టు పెద్దలు అని మీరు అంటారు, నేను గద్దల హస్తం, అప్పట్లో ఉన్నటువంటి ఆ గద్దల హస్తం ఉంది. ఆ గద్దలందరూ కూడా అన్నీ కూడా బయట వస్తాయని చెప్పి ఆ గద్దలే ఇతని మీద వలపన్ని రెండోసారి కూడా ఇతను అటెండ్ అయితే రకరకాలుగా. ఇప్పుడు ధర్మారెడ్డి గారు కూడా చూసాం మనం. ధర్మారెడ్డి గారు కూడా నిన్నటి దాకా ఒక రకంగా చెప్పాడు, నిన్న మొన్న ఏం చెప్తున్నాడు, నా పైన ఉన్నటువంటి నా పై వాళ్ళ ఒత్తిడి వల్ల నా కంటికి తెలిసినా కూడా కల్తీ నెయ్యి వాడుతున్నారని చెప్పి నేనేమి చేయలేకపోయినాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి చెప్పాడు. సురేంద్ర గారు ఒక్క నిమిషం, స్ట్రైట్ క్వశ్చన్. మేమే అనేక సందర్భాల్లో మా డిబేట్లలోనే రవికుమార్ సేఫ్టీ, రవికుమార్ ఎక్కడున్నాడు, రవికుమార్ వేరే బోర్డ్స్ ఏంటి అని అనుకుంటా ఉన్న సమయంలో మొత్తానికైతే రవికుమార్ని కూడా పిలిచారు, అటెండ్ అయ్యాడు అతను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడంట ఫ్యామిలీతో సహా. మొత్తానికి ఆయన సేఫ్ అని అనుకుంటున్న క్రమంలో ఈరోజు ఇలా జరగటాన్ని మరి ఎవరు ఊహించలేదు. మరి పోలీసుల యొక్క కనీస బాధ్యత కాదా ఇటువంటి కీలక వ్యక్తుల యొక్క రక్షణ బాధ్యత? ఇప్పుడు మరి ఇది జరిగిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటే ఏం ఉపయోగం? మరి దీంట్లో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోపోవటాన్ని లోపంగాను లేకపోతే తప్పు పట్టాల్సిన ఇది కనపట్టలేదా పోలీసులు? ఖచ్చితంగా దీంట్లో పోలీసుల వైఫల్యం కూడా ఉందని నేను భావిస్తున్నాను సార్. నేను దీంట్లో నిజాలు ఒప్పుకోవడంలో ఎలాంటి భేషజాలు లేవు. ఎందుకంటే ప్రధాన పాత్రధారిని దొంగను పట్టించిన వ్యక్తి ఇతను, ఆయన కూడా భద్రత కల్పించి ఉండాలా. రవికుమార్కి ఏ విధంగా అయితే ఈ రోజు భద్రత కల్పిస్తున్నారో రవికుమార్ కూడా భద్రత కూడా పెంచాలి, ఇంకా పెంచాలి. ఎందుకంటే ఇతను చనిపోయాడు, రవికుమార్ కూడా రేపు ఏదో ఒకటి చేసేయచ్చు. మరో వివేకానంద రెడ్డి హత్య కాకూడదు ఇది, మరో పరిటాల రవి హత్య కేసు కాకూడదు ఇది. మా కన్సర్న్ అదే. మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది, ఓకే, లెట్ ఇట్ బి. మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను.